పంతం పంతం నీదా నాదా సై తక తక సై తెగ 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 మరిగను రక్తం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై కత్తుల పనులకు సిద్ధం సై సై యుద్ధం సై 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 మై డియర్ సోల్జర్స్ యుద్ధానికి సిద్ధం కాండేగా. అవును సోల్జర్స్, ఈసారి 6-100 అయినా T20 వరల్డ్ కప్ మనమే కొట్టాలి. ఆస్ట్రేలియా నుంచి కమిన్స్ వచ్చిన హెడ్ వచ్చిన, న్యూజిలాండ్ నుంచి కేన్ మామ వచ్చిన, సచిన్ రవీంద్ర వచ్చిన, సౌత్ ఆఫ్రికా నుంచి మాక్రమ్ వచ్చిన, బహుమా వచ్చిన, వెస్టిండీస్ నుంచి రసల్ వచ్చిన, నరైన్ వచ్చిన, ఇంగ్లాండ్ నుంచి బట్లర్ వచ్చిన, వారు వన్ సైడ్ చేయాలి. నేను చూసుకుంటానన్నా, నా లొడ్డ చేత 6లు కొట్టి 200+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో ఆడతా. అవును భయ్యా, ఏమైంది నీకు? ఐపీఎల్ సరిగ్గా ఆడడంలే. మొన్ననే సెంచరీ కొట్టా కదన్నా, అది కూడా మీ ముంబై మీదనే. అది కాకుండా ఇంకో 50 కొట్టింది చెప్పు. అంటే అన్న, అది ఇప్పుడు నుంచి బాగా ఆడతా అన్న. T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారన్న కసితో అన్న ఆడతా. ఆడతా కా తమ్ముడు, ఆడాలి. లేదంటే నీ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి గిల్ తమ్ముడు రెడీగా ఉన్నా. థ్యాంక్స్ రోహిత్ విరాట్ అన్న. ఫామ్లో లేకున్నా కూడా నన్ను T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి తీసుకొని చాలా మేలు చేశారు. ఏం చెప్పగలను నీకు ఇంతకన్నా. థ్యాంక్స్ అందులో సిరాజ్, మాకు తెలియదా నీ గురించి, నువ్వు ఎట్లా ఆడతావు. థ్యాంక్స్ అన్న. ఇక్కడ చూడు, ఒక్కొక్క టీంకి హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాను. నన్ను సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈసారి నువ్వు కన్నా బాగా ఆడుకుంటే నీ ఫ్యాన్స్ నిన్నే ట్రోల్ చేస్తారు చూడు, చూసుకోమన్నా. హార్దిక్ పాండ్యా అంటారా బాబు, వైస్ కెప్టెన్ బోల్తే శబాస్ తమ్ముడు. నిన్న బ్యాటింగ్లో డక్అవుట్ అయినా కూడా చిన్న టోటల్ని బాగానే డిఫెండ్ చేశారు. నీ బౌలింగ్తో 2 పుల్లలు కూడా తీసావు. ఇక చూడండి, ఈ కుంపు పాండ్యా ఆడించే ఆట కథ మొత్తం వేరే ఉంటుంది. దూబే తమ్ముడు, నా విషయంగా ధోని అన్నకు ఒక విషయం చెప్పు. నీ అవసరం టీంకి ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి ఐపీఎల్లో 1-2 ఓవర్లు బౌలింగ్ కూడా చెయ్యి. సరే రోహిత్ అన్న, నిల్చున్న కానించే 6లు కొడతా, నిల్చున్న కానించే వికెట్లు తీస్తా. ఇక చూస్తా అది దూబే ఆడించే ఆట. ఓకే, T20 వరల్డ్ కప్ స్క్వాడ్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ నా కంగ్రాచులేషన్స్. టీంలో సెలెక్ట్ కావడమే కాదు, ఛాన్స్ వచ్చినప్పుడు ఇరగదీయాలి. అప్పుడే మీ అవసరం టీంకి ఎప్పుడైనా ఉంటుంది. అప్పుడే మీరు నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు వారి అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, చూసారా గారు ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి T20 వరల్డ్ కప్కి సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్ అప్లోడ్ అవుతుంది. ఈ T20 స్క్వాడ్ గురించి కేఎల్ రాహుల్ లేడనే బెంగ తప్ప ఇంకా ఏం లేదు, మొత్తం బాగానే ఉంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ని క్లిక్ చేసి పెట్టండి.